హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియానెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్. బన్నీ ఎపిసోడ్ హాట్ గా నడుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ లోకి చిరంజీవి చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారా అంటే అల్లు అర్జున్ వల్ల ఇండస్ట్రీకి లాస్ జరగబోయింది. ఇప్పుడు లాస్ జరిగే అవకాశం కనిపిస్తుందా? మరీ ముఖ్యంగా రామ్ చరణ్ కి అంటే పాపని రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో రెడీగా ఉన్నాడు. గేమ్ చేంజర్ కి అల్లు అర్జున్ వల్ల దెబ్బ పడిపోతుందా? ఎందుకంటే అల్లు అర్జున్ కారణంగానే ఇక్కడ బెనిఫిట్ షోలు కానివ్వండి, టికెట్ రేట్లు కానివ్వండి, ఇవి క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే క్యాన్సిల్ చేసే టైంకి పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ రేట్లు కానివ్వండి తగ్గించడం అంతా దానికి సంబంధించి అంతా క్లియర్ అయిపోయింది. సో ఇలా పెంచడం వల్లనే కలెక్షన్స్ పెరిగాయి. పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. కానీ ఇదే రికార్డు క్రియేట్ చేయడానికి ఇటువంటి రికార్డు కోసమే రెడీగా ఉన్నటువంటి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కి ఈ విషయంలో పెద్ద దెబ్బ తగిలింది. సో ఈ మిగతా సినిమాల సంగతి తర్వాత, ఎందుకంటే అప్పటి వరకు ఏదైనా మాట్లాడుకొని చేసుకోవచ్చు. కానీ గేమ్ చేంజర్ రిలీజ్ కి ఒక 15-20 రోజులు మాత్రమే ఉంది. సో ఈ హీట్ కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు గవర్నమెంట్ తో చర్చలు జరిపే అవకాశం అయితే లేదు. సో కానీ అప్పటి వరకు టికెట్ రేట్లు ఎలాగో పెంచడం అనేది ఈ 20 days లో అసాధ్యం. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచకపోయినా, బెనిఫిట్ షోలు వేయకపోయినా సరే ఎంతో అంత కదా చాలా లాస్ ఉంటుంది గేమ్ చేంజర్ కి. కలెక్షన్స్ లో తేడా వస్తుంది. సో అనుకునే రికార్డులో కాస్త తేడా వచ్చే అవకాశం అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి తెలంగాణలో ఎంత ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు. సో రామ్ చరణ్ సినిమాకి ఇది పెద్ద దెబ్బనే అనుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవటం అనేది వాళ్ళకి అసలు మింగుడు పడని విషయం ఇది. సో దీనికి కారణం అల్లు అర్జునేనా? సో ఈ విషయంలో చిరంజీవి ఏమన్నా ముందడుగు వేసే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రభుత్వంతో చర్చలు జరపడం కానివ్వండి, ఆ టైంకి ఏమన్నా ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్ తగ్గి కాస్త చల్లబడితే చిరంజీవి ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి పెద్దన్నగా ముందుండి, ఎందుకంటే ఇప్పటికీ టాలీవుడ్ లో చాలా సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు అంటే దాసరి తర్వాత టాలీవుడ్ కు వస్తున్న సమస్యలని తానే దగ్గరుండి పరిష్కరిస్తున్నాడు చిరంజీవి. ముందుండి నడిపిస్తున్నాడు టాలీవుడ్ ని. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే ఆయనే ముందు ఉంటున్నాడు. బట్ నేను ఇండస్ట్రీ పెద్దగా కాదు, ఇండస్ట్రీ బిడ్డగా మాత్రమే ఉండి సమస్యలకి పరిష్కారాల కోసం నేను కృషి చేస్తానని చెప్పి ఆంధ్ర గవర్నమెంట్ లో టికెట్ రేట్లకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళని తీసుకెళ్లి మాట్లాడటం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా మాట్లాడటం జరిగింది. సో ఇలా ఈ విషయంలో అంటే చరణ్ సినిమా కంటే ముందే చిరంజీవి రంగంలోకి దిగి మాట్లాడే అవకాశం ఉందా? సో అది ఎక్కువ పర్సెంట్ మనం ఇయ్యలేము. ఒక 70-80% అది జరగదని చెప్పాలి. సో ఈ సినిమా తర్వాత అయినా సరే ఈ హీట్ తగ్గిన తర్వాత, అంటే హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ బ్రతికి అతను ఆరోగ్యంగా ఇంటికి వస్తే కాస్త ఈ మూమెంట్ అనేది చల్లబడుతుంది. అతను హాస్పిటల్లో ఉన్నంత వరకు ఈ ఉద్రిక్త పరిస్థితి ఇలానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది ఏం తెలియదు కదా. అతను కోమాలోకి వెళ్ళాడా, సో ఆ అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఇంకా అతను కళ్ళు తెలవలేదనేది అయితే మనకు వస్తున్న సమాచారం. సో ఈ రకంగా ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో టికెట్ల రేట్ల గురించి మళ్ళీ ఇండస్ట్రీ పెద్దలు అయితే మాట్లాడే అవకాశం లేదు. సో ఇప్పుడు చిరంజీవి ఎప్పుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది? ఈ గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత, లేకపోతే శ్రీతేజ కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత చిన్నగా ఇండస్ట్రీ వాళ్ళంతా కలిసి ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం, అంటే మామూలుగా టాలీవుడ్ టాక్ నలుగురు మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా మనం చూస్తే తర్వాత పెద్ద పెద్ద సినిమాలకి ఇలా నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బెనిఫిట్ షోల విషయంలో కానివ్వండి, టికెట్ రేట్లు పెంచే విషయంలో కానివ్వండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని షరతులు విధించైనా సరే మాకు ఈ బెనిఫిట్ ని ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి పరిస్థితులు అని చెప్పి ఇండస్ట్రీ వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ఆల్రెడీ దిల్ రాజు టాలీవుడ్ కి సంబంధించి చైర్మన్ గా చేయటం జరిగింది. సో ఈ విషయంలో అతను ఏమైనా లీడ్ తీసుకోవచ్చు, చిరంజీవి ముందునే నడిపించవచ్చు. సో ఈ మొత్తానికి ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కారణంగా రామ్ చరణ్ సినిమాకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. సో అది గేమ్ చేంజర్ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, తెలంగాణలో కలెక్షన్స్ మీద కానివ్వండి, రికార్డు క్రియేట్ చేస్తున్న ఆలోచన అంటే ఆ నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. సో ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి తెలంగాణలో జరిగేది. ఆంధ్రాలో ఎలాగో టికెట్ రేట్లు కానివ్వండి, బెనిఫిట్ షోలు కానీ పర్మిషన్ వస్తుంది. సో తెలంగాణలో కూడా వచ్చుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండేది
మనకి అర్థమయ్యేది. సో గేమ్ చేంజర్ సంబంధించి సినిమా హిట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? రికార్డ్స్ విషయంలో ఈ తెలంగాణలో జరిగిన పరిణామాలు కానివ్వండి, ఈ ప్రభావం గేమ్ చేంజర్ మీద ఎంతవరకు పడుతుందని మీరు అనుకుంటున్నారు? సో రామ్ చరణ్ సినిమాకి జరిగే నష్టానికి అల్లు అర్జునే కారణం అని మీరు అనుకుంటున్నారా? సో ఏమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్.